స్టార్ యంగ్ సెన్సేషన్ షెఫాలి వర్మతో పాటు స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఇద్దరు కూడా అద్దరిపోయే బ్యాటింగ్తో దుమ్ము దులిపి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోసారి సౌత్ ఆఫ్రికా జట్టు ఐసీసీ టోర్నీకి అత్యంత చేరువుగా వచ్చిన టైటిల్ని మాత్రం గెలవలేకపోయింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత పురుషుల జట్టు సౌత్ ఆఫ్రికా పురుషుల జట్టుని ఓడించి టైటిల్ గెలిస్తే 2025 వన్డే వరల్డ్ కప్ లో భారత మహిళా జట్టు సౌత్ ఆఫ్రికా విమెన్స్ వరల్డ్ కప్ లో అద్భుతమైన తండ్రి విజయంతో ట్రోఫీ కైవసం చేసుకుంది. సో మొత్తానికి 29 బంతుల్లో ఒక 4తో 14 పరుగులు చేసిన సనాలో జఫ్తాని దీప్తి శర్మ అవుట్ చేసింది. అయితే ఓ ఎండ్లో వికెట్ పడుతున్న మరో ఎండ్లో లారా ఎంతగా పాతుకుపోయిందో తెలిసిందే. సో 96 బంతుల్లో సెంచరీ పూర్తి సెమీఫైనల్లో సెంచరీ చేసి లారా ఓవర్వర్డ్ ఫైనల్లోనూ మొత్తానికి సెమీఫైనల్ మ్యాచ్లో మళ్ళీ జరగకుండా ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది మన ఇండియన్ విమెన్స్ వరల్డ్ కప్. మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్తో అదరగొట్టింది. సౌత్ ఆఫ్రికాను చిత్తు